మెగా శిబిరంలో ఆత్మీయ కలయికలు ఆసక్తి రేపుతున్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ తాజాగా నాగబాబు ఇంటికి వచ్చి వెళ్లారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మెగా కాంపౌండ్లో ఐక్యత మరోసారి కనిపించింది. బన్నీ అరెస్ట్ జరిగాక అల్లు అరవింద్ ఇంటికి చిరంజీవి వెళ్లారు. ఇప్పుడు నేరుగా చిరంజీవి నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. మెగా శిబిరంలో ఆత్మీయ కలయికలు ఆసక్తి రేపుతున్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. తాజాగా నాగబాబు ఇంటికి వెళ్లారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, వరుసగా మెగా ఫ్యామిలీ ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళటం, సో ఎన్నాళ్ళు ఏర్పడే గ్యాప్ అంతా కూడా ఈ కలయికతో ఫుల్ ఆన్సర్ వచ్చేసింది అనుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్. మొత్తానికి ఏదైతే 2 రోజులు నాటకీయ పరిణామాల మధ్య ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అలాగే విడుదలకు సంబంధించి ముఖ్యంగా అనేక ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ రిలీజ్ కావడం అటు అల్లు అభిమానులకే కాదు, ఇటు మెగా అభిమానులకు కావచ్చు, ఇటు మెగాస్టార్ ఫ్యామిలీకి కూడా సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అప్పుడుగా మొట్టమొదటిగా ఏదైతే చిరంజీవి ఫ్యామిలీ అయితే స్పందించింది. ఇమీడియట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన ఒక అరగంట సేపులోనే ఏదైతే చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ ఇంటికైతే చేరుకొని ఏదైతే స్నేహారెడ్డిని అయితే ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ 2 రోజులు ఈ నాటకీయ పరిణామాల మధ్య నిన్న అల్లు అర్జున్ అయితే రిలీజ్ అయిన తర్వాత వరుసగా సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ ఇంటికి అయితే రావడం జరిగింది. ఇటు అల్లు అర్జున్ కూడా పూర్తిగా పరామర్శించడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ ఫ్యామిలీ నేరుగా చిరంజీవి ఇంటికైతే చేరుకున్నారు. ఈ రోజు లంచ్ టైమ్ లోని చిరంజీవి ఇంటికి లంచ్ కి అయితే రావడం జరిగింది. అలాగే ఈ 2 రోజులు జరిగిన పరిణామాలన్నీ కూడా చిరంజీవి కూడా వివరించడం జరిగింది. అలాగే కొద్దిసేపటి క్రితమే ఏదైతే అల్లు అర్జున్ అలాగే అతని భార్య స్నేహారెడ్డి కూడా నాగబాబు ఇంటికి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా నిన్న ఎప్పుడైతే అరెస్ట్ అదే సమయంలోనే ఇటు చిరంజీవి దంపతులే కాదు, ఇటు నాగబాబు దంపతులు కూడా ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం అలాగే ఈ సంఘటన జరిగిన దానిపై పూర్తిగా ఏదైతే వాళ్ళని ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నేరుగా ఇటు చిరంజీవి ఇంటికి వెళ్లారు. అలాగే మరొక పక్క కొద్దిసేపటి క్రితమే నాగబాబు ఇంటికి వెళ్ళి కూడా ఏదైతే ఈ 2 రోజులకు సంబంధించి జరిగిన సంఘటనలు అన్ని కూడా వివరించడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు అల్లు ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి అనేక విభేదాలు ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. కానీ వీటన్నిటిని కూడా ఇప్పుడు చెక్ పెట్టే అయితే జరిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ ఏదైతే ఊహాగానాల్లో ఉన్నారో వాటన్నిటి కూడా చెక్ పడి, ఎందుకంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడో అటు చిరంజీవి ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, అలాగే అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇటు చిరంజీవి ఇంటికి రావడం, అలాగే ఏ సంఘటన జరిగినా సరే ఏదైతే ముందుగా చిరంజీవి ఫ్యామిలీ అయితే ఉంటుందో, ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆ చిరంజీవి ఫ్యామిలీ అయితే ముందు ఉంటుంది. అలాగే గతంలో కూడా ఏదైతే అనేక పండుగలు కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, లేదంటే ఫంక్షన్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా చిరంజీవి ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఎప్పుడు కలిసికట్టుగా ఉండి అన్ని చేసుకుంటారు. కానీ గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ అయితే వచ్చినాయి. ముఖ్యంగా అల్లు ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉండడంతో కూడా విడిపోయారంటూ కూడా రూమర్స్ వచ్చినాయి. వీటన్నిటి ఊహాగానాలన్నింటిలో కూడా చెక్ పెట్టే విధంగా ఈ రోజు అల్లు అర్జున్ కూడా ఇటు చిరంజీవి ఇంటికి ఇటు నాగబాబు ఇంటికి అయితే రావడం జరిగింది. అలాగే నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి కూడా ఇటు చిరంజీవి దంపతులు అయితే వెళ్ళారు. అలాగే నిన్న మధ్యాహ్నం కూడా అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి భార్య సురేఖ అలాగే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, అలాగే కొద్దిగా ఎమోషనల్ అవ్వడం, ఇలాంటి ఘటనలో నిన్ను చూస్తానంటూ కూడా ఆమె ఎమోషనల్ అయింది. అదే సమయంలో కూడా అల్లు అర్జున్ కూడా ఆమెను ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం ఈ సంఘటనలు అన్ని చూసుకుంటే ఇప్పుడు ఏదైతే చిరంజీవి ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ 2 ఒకటే అని కూడా నిరూపించుకున్నారు. అలాగే వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు కూడా వెళ్తాం జరుగుతుంది. అలాగే ఇలాంటి కష్టాలు వచ్చే సమయంలో కూడా ఎప్పుడు అందరూ కలిసే ఉంటారని మరొకసారి ప్రజలందరూ కూడా నిరూపించడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.